Hey guys, welcome to Sath Nika? Vlogs. Today is day 3 in our trip. Currently we are in Tent Rocks National Monument. సో ఒక 5-10 మినిట్స్ అయింది మేము ఇక్కడికి రీచ్ అయ్యి ప్రయారిటీ పాస్ తీసుకున్నాము. సో దీనికి ముందే రిజర్వేషన్ చేసుకోవాలి recreation.gov దాంట్లోని చేసుకొని విజిటర్ సెంటర్కి వచ్చి పాస్ తీసుకుంటే మనతో పాటు రేంజర్ వస్తారు మనని డ్రాప్ చేయడానికి ఇక్కడ వరకు. సో వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి టెంట్ రాక్స్ నేషనల్ మాన్యుమెంట్ చూడడానికి. సో కరెంట్లీ టైం అయితే 10 అవుతుంది. ఒక ట్రైల్ తీసుకోవాలి టెంట్ రాక్స్ చూడడానికి. ఆ ట్రైల్ ఒక 1.5 మైల్స్ ఉంటుందంట. ఓకే, చలో లెట్స్ గెట్ స్టార్టెడ్. స్టార్ట్ అయింది గైస్ ట్రైల్. సో చూడండి వ్యూ అయితే ఇక్కడి నుంచి ఎంత బాగుందో. ఇలానే ఉంటుంది మొత్తం ఇప్పుడు మనం వెళ్ళే ట్రైల్ అంతా. సో ఇలానే రాక్ ఫార్మేషన్స్ టెంట్ షేప్లో రాక్ ఫార్మేషన్స్ ఉంటాయి. సో చూద్దాం రండి, ఫాలో మీ. ఇక్కడ ఇలా మనకి నావిగేషన్స్ ఉంటాయి. సో వాళ్ళ డెసిగ్నేటెడ్ పాత్లోనే వెళ్ళాలి మనం ట్రైల్కి. సో ఇప్పుడు మనం వెళ్తున్న ట్రైల్ అయితే స్లాట్ క్యానియన్ ట్రైల్. దాని నుంచి మనం కేవ్ లూప్ ట్రైల్లోకి కూడా వెళ్ళొచ్చు. సో వెళ్దాం రండి. నాకు కదా వ్యూస్ ఆ క్లిఫ్ మీద టెంట్ షేప్లో ఉన్నాయి రాక్స్ అంతా. అండ్ ఇక్కడ ప్యూబ్లో ది కొహెటి అనే నేటివ్ అమెరికన్ ట్రైబ్ వాళ్ళు ఉండేవారంట ఈ సరౌండింగ్స్లో అప్పుడు. అండ్ ఈ ప్లేస్ వాళ్ళకి చాలా సిగ్నిఫికెంట్ అంట. అండ్ దే కాల్ ఇట్ యాజ్ క్యాషా కాత్వే, అంటే వైట్ క్లిఫ్స్ అని అర్థం వాళ్ళ లాంగ్వేజ్లో. అండ్ ఈ ప్లేస్ Jan 17, 2001లో నేషనల్ మాన్యుమెంట్గా డెసిగ్నేటెడ్ అయింది. ఇప్పుడు మనం స్లాట్ క్యానియన్ ట్రైల్లో హాఫ్ వే వచ్చాము. ఇక్కడ నుంచి ట్రైల్ అంతా ఇలా రాక్ ఫార్మేషన్స్ మిడిల్లోనే ఉంటుంది. చూస్తున్నారు కదా వ్యూస్, టెంట్ రాక్ ఫార్మేషన్స్. అండ్ ఈ కోన్ షేప్ టెంట్ రాక్ ఫార్మేషన్స్ అనేవి వాల్కనిక్ ఎరప్షన్ వల్ల ఫామ్ అయ్యాయంట అరౌండ్ 6 to 7 million years ago. ఈ రాక్ ఫార్మేషన్స్ దగ్గరికి వచ్చాక చాలా కూల్గా ఉంది గైస్. బయట ఎంత ఎండగా ఉన్నా ఇక్కడ చాలా కూల్గా ఉంది. వావ్, గైస్ చూసారు కదా ప్యాసేజెస్ నేరోగా ఉన్నాయి. అండ్ అప్ మనం స్ట్రీట్గా ఎక్కాల్సి ఉండేది. ఏదైనా పెద్ద వర్షం పడిందంటే మాత్రం చాలా అంటే చాలా వాటర్ వచ్చేస్తాయి అనుకుంటా. అప్పుడు అలో చేయరు అనుకుంటా ఇట్ లోపలికి. సో ఇలా వాటర్ వాళ్ళు రావడం వల్ల ఇలా చూసారు కదా, ఇలా లైన్స్ ఏర్పడ్డాయి.
ఎంత దూరం నడవచ్చు. గైస్ ఇప్పుడు మనం కేవ్ లూప్ ట్రైల్లో ఉన్నాము. చూస్తున్నారు కదా, హోల్ ఇన్ ద క్లిఫ్. మనం డిజర్ట్లో ఉన్నామంటే మనకి ఎక్కువగా కనిపించే క్యాక్టసెస్. సో ఇంతవరకు అయితే మనకి ట్రైల్లో కనిపించలేదు. సో అది స్లాట్ కాబట్టి. సో ఇక్కడ మీరు చూడొచ్చు అన్ టైప్ ఆఫ్ క్యాక్టస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ అవే కాక చాలా వైల్డ్ ఫ్లవర్స్, చాలా ట్రీస్, ఫ్రేగ్రెంట్ ట్రీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మౌని? మనం రిటర్న్ వెళ్తున్నాం పార్కింగ్ లాట్కి. సో కేవ్ లూప్ ట్రైల్ నుంచి మనం పార్కింగ్ లాట్కి 0.7 మైల్స్ అనమాట. సో ఆ ట్రైల్లో ఉన్నాం మనం. యా, పార్కింగ్కి వెళ్ళిపోయేసి మనము లంచ్కి ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొని వచ్చాము. ఎక్కడ సో పిక్నిక్ ఏరియా చూసుకొని తినేసి. అండ్ ఇక్కడ మీకు ఎక్కడ ఏ నేషనల్ పార్క్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీకు పిక్నిక్ ఏరియాస్ అనేవి ఉంటాయి. సో నేషనల్ పార్క్ అనే కాదు, లైక్ ఈవెన్ ఏ రిక్రియేషన్ సెంటర్స్ ఆర్ ఎనీ పార్క్స్, ఎనీథింగ్ ఇక్కడికి వెళ్ళిన పిక్నిక్ ఏరియా స్పాట్స్ కామన్ ఇక్కడ. చూసారుగా 10 రాక్స్ నేషనల్ మాన్యుమెంట్. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. అలా 10 రాక్స్ ఫార్మేషన్ చూసుకొని లంచ్ చేసేసి నెక్స్ట్ పాయింట్కి స్టార్ట్ అయ్యాం. మన నెక్స్ట్ పాయింట్ బ్యాండ్లియర్ నేషనల్ మాన్యుమెంట్. అది 10 రాక్స్ నేషనల్ మాన్యుమెంట్ నుంచి 1.5 అవర్ జర్నీ ఉంది. మనం ఇప్పుడు మన నెక్స్ట్ మాన్యుమెంట్కి వచ్చాము. ఇందాక 10 రాక్స్ నేషనల్ మాన్యుమెంట్ చూసాం కదా, సేమ్ అలానే ఇది బ్యాండ్లియర్ నేషనల్ మాన్యుమెంట్ ఇది. సో ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మేము ఇప్పుడు ప్యాబ్లో ట్రైల్కి వచ్చాము, ప్యాబ్లో లూప్ ట్రైల్ అనేసి. సో చూద్దాం రండి. ఈ లోపల ప్యాబ్లో ట్రైబ్ అప్పుడు ఉండే హౌసెస్ అవన్నీ ఉన్నాయంట, మనం చూడొచ్చంట. సో అందుకని ట్రైల్కి వచ్చాము, వెళ్దాం ట్రైల్కి. మనం వన్ ఆఫ్ ద కేవ్స్లోకి ఎంటర్ అవుతున్నాం గైస్. సో దేనికైతే ల్యాడర్స్ ఉన్నాయో వాటిలోకే మనం వెళ్ళాలి అని చెప్పి అక్కడ పెట్టారు. సో వెళ్తున్నాం అండి, చూద్దాం అప్పుడు వాళ్ళ హౌసెస్ ఎలా ఉంటాయి అని. సో మీరు ఎక్కడ చూసినా ప్యూబ్లో అని కనిపిస్తుంది కదా. ప్యూబ్లో ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ స్పానిష్ వర్డ్, విలేజ్ ఆర్ పీపుల్ అనమాట, విలేజ్ పీపుల్ అని. సో అప్పుడు వాళ్ళు ఉండే లైఫ్ స్టైల్ చూడడానికే వచ్చాం ఇక్కడికి. అండ్ వాళ్ళ హౌసెస్ ఎలా ఉండేవి అవన్నీ. సో రండి చూద్దాం.
ఇప్పుడు ఈ కేవ్ చూస్తున్నారు కదా! ఇది అప్పుడు వాళ్ళుండే వన్ ఆఫ్ ద హౌస్ అనుకుంటా. సో, వాళ్ళు లాడర్ పెట్టి మనకి కొన్ని హౌసెస్ అట్లా చూపించడానికి లాడర్స్ పెట్టారు. చూస్తున్నారు కదా, ఒక 2-3 ఫ్లోర్స్ ఉండే ఒక హౌస్‌లా ఉంది. సో, వీటిని మల్టీ స్టోరీ డ్వెల్లింగ్స్ అంటారు. జూమ్ చేశాను చూడండి. జూమ్ అవుట్ చేస్తే కనిపిస్తుంది కదా ఎంత హైట్‌లో ఉంది గ్రౌండ్ నుంచి అని. అండ్ మీరు పక్కన చూస్తే కొన్ని రూమ్స్‌లా కూడా ఉన్నాయి. ఇంట్లో మీకు చిన్న చిన్న రౌండ్ ఆర్ స్క్వేర్ హోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ హోల్స్‌లోని వుడెన్ బీమ్స్ ఇన్సర్ట్ చేసేవారంట. రూఫ్స్‌కి, బాల్కనీస్ అండ్ అప్పర్ రూమ్స్‌కి సపోర్ట్‌గా. కొంచెం పెద్దగా కనిపిస్తున్నాయి కదా, ఆ హోల్స్‌ని క్యావిటీస్ అంటారంట. ఈ రూమ్స్‌ని కూడా వాళ్ళు స్టోరేజ్‌కి ఆర్ సెరమోనియల్ పర్పస్‌కి యూజ్ చేసేవారంట. బ్యాండ్లియర్ నేషనల్ మాన్యుమెంట్ చూసుకొని బ్యాక్ టు ఆల్బకర్కి వెళ్తున్నాం. ఆన్ ద వేలో మనకి శాంటాఫే ఉంటుంది. సో అక్కడ క్యానియన్ రోడ్ ఫేమస్ అంటే అది కూడా చూడడానికి వెళ్తున్నాము. వచ్చేసాం క్యానియన్ రోడ్కి. క్యానియన్ రోడ్ అనేది ఆర్ట్ డిస్ట్రిక్ట్ అనమాట శాంటాఫేలో, విత్ ఓవర్ 100 ఆర్ట్ గ్యాలరీస్ అండ్ స్టూడియోస్ విచ్ ఎగ్జిబిట్స్ వైడ్ రేంజ్ ఆఫ్ ఆర్ట్ అనమాట, ఇంక్లూడింగ్ నేటివ్ అమెరికన్ ఆర్ట్ అండ్ యాంటిక్విటీస్. మనం వెళ్తూ ఉంటే ఎక్కడ చూసినా మనకి ఆర్టే కనిపిస్తుంది. చాలా మాన్యుమెంట్స్లా కూడా ఉన్నాయి. అలా క్యానియన్ రోడ్లో ఒక డ్రైవ్ వేసి రిటర్న్ ఆల్బకర్కి స్టార్ట్ అయ్యాము. క్యానియన్ రోడ్ అయితే చాలా బాగుంది, ఫుల్ ఆన్ ఆర్ట్ అనమాట. అలా డే 3లో మనం టెంట్ రాక్స్ నేషనల్ మాన్యుమెంట్, బ్యాండ్లియర్ నేషనల్ మాన్యుమెంట్ అండ్ శాంటాఫేలో క్యానియన్ రోడ్ చూసుకొని రిటర్న్ స్టార్ట్ అయ్యాం. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you in our next video with more travel updates. Please do like, share and subscribe to Satnika Vlogs.